సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం 4వసారి చేపట్టిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో సర్కారు లేదని చర్చల్లో మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. గ్రాట్యుటీ అమలు కోసం కోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాలని అంగన్వాడీలకు సూచించింది. దీంతో వీరు సమ్మెబాట పట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ అంగన్వాడీలు ఆందోళనలు చేపట్టారు. వీరి నిరసన 21వ రోజుకు చేరుకుంది. వేతనాల పెంపు, గ్రాట్యుటీ, పింఛను అమలు తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వారు నిరసనలు తెలియజేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆటపాటలతో అంగన్వాడీలు తమ నిరసనను వ్యక్తం చేశారు. జగన్ పాలన పోయి చంద్రబాబు పాలన రావాలన్న పాటకు నంద్యాల జిల్లా పాణ్యంలో అంగన్వాడీలు నృత్యం చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని దీక్షా శిబిరం వద్ద రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని, అంగన్వాడీ పోరాటాలు వర్ధిల్లాలంటూ ముగ్గు వేసి నిరసన తెలిపారు. మ్యూజికల్ చైర్స్, కబడ్డీ ఆడి ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని దీక్షా శిబిరంలో అంగన్వాడీలు కేక్ కట్ చేశారు. సమ్మెను ఉధృతం చేయనున్నట్టు అంగన్వాడీ సంఘాల నాయకులు ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో సిఐటియు, ఏఐటియుసి, ఏఎన్టీయు అనుబంధ సంఘాల నేతలతో మంత్రుల బృందం చర్చలు విఫలమయ్యాయి. ప్రధాన డిమాండ్లైన వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుపై పీఠముడి వీడలేదు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. సీఎం జగన్ తమకిచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపించడం ఖాయమని కార్యకర్తలన్నారు.